టీడీపీ కలిసి వివేక కేసును పక్కదారి పట్టిస్తున్నారని వివేక హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి తనయుడు డాక్టర్ చైతన్యరెడ్డి అన్నారు. దస్తగిరిని అప్రూవర్గా చూపి డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. ఆస్తుల కోసమే వివేక కూతురు అల్లుడు వివేకను హత్య చేయించారని చైతన్యరెడ్డి ఆరోపించారు. దస్తగిరి స్టేట్మెంట్కు సిబిఐ స్టేట్మెంట్కు చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. మా మీద అవినాష్ గారి మీద అర్థం లేని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనికి తప్పక రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. బేసిక్గా ఈ కేసులో మెయిన్ కుట్ర స్టార్ట్ అయింది ఎప్పుడైతే మర్డర్ జరిగిన రోజు నుంచి కుట్ర స్టార్ట్ అయింది. అది ఫైనల్గా పాయింట్ దేనికి వచ్చిందంటే ఈ ఎలక్షన్ల కోసమే. అంతే, ఈ ఎలక్షన్ల కోసం అవినాష్ గారిని కానీ పార్టీని కానీ డిఫేమ్ చేయాలనే మెయిన్ ఈ అలిగేషన్ స్టార్ట్ అయినాయి. సో వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేసరికి అలిగేషన్స్ మరీ ఎక్కువైపోయి దీన్ని ఎందుకు అలిగేషన్స్ అంటున్నాను, ఆధారాలు లేవంటున్నానంటే, మీరు సిబిఐ ఛార్జ్షీట్ వేసినప్పటి నుంచి గమనిస్తే ఒక్క దస్తగిరి స్టేట్మెంట్ తప్ప మా నాన్నగారిని కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారిని కానీ ఎత్తి చూపడానికి ఒక్క ఎవిడెన్స్ లేదు. ఒక్క ఛార్జ్షీట్ తప్ప, ఒక ఛార్జ్షీట్లో దస్తగిరి స్టేట్మెంట్స్ తప్ప ఒక్క